చూడలేదంట. ఓడ బరువు అవుతుందేమో అనుకొని ఓడలో ఉన్నటువంటి సరుకులన్నీ కూడా పారవేశారంట, మునిగిపోతుందేమో అని. ఎంత భయంకరం చూడండి. కొన్ని దినాలు సూర్యుని చూడలేదంటే, కొన్ని దినాలు చంద్రుడు కనపడలేదంటే, కనీసం తాగడానికి చుక్క నీరు కూడా లేదు. ఉపవాసం ఉన్నారు వాళ్ళందరూ కూడా. వాళ్ళకున్నటువంటి ధాన్యం అంతా కూడా, ఆ సరుకులన్నీ కూడా సముద్రంలో పడవేశారు. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి ఆ యొక్క నావలో లేదా ధోనిలో మనకు కనపడతా ఉంది, ఓడలో. ప్రియులారా, ఆ ధోని మన యొక్క జీవితమునకు సాదృశ్యముగా ఉంటుంది, లేదా మన కుటుంబమునకు, మన వ్యక్తిగత జీవితమునకు సాదృశ్యముగా ఉంటుంది. పెనుగాలుల చేత కొట్టబడినటువంటి ఓడవలే నీ నా జీవితంలో కూడా శత్రువైనటువంటి సాతాను ఎన్నో రకాలైనటువంటి గాలులు తీసుకొని వస్తాడు వాడు. మనకున్నటువంటి సమృద్ధి పోతుంది. వారు ఏ విధంగా ఆహారమును, సరుకులను నీళ్ళలో పడివేసినారో